పల్లెటూరి స్టైల్లో చేపల పులుసు ఈ విధంగా పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు ఎప్పుడైనా చల్లారాక తింటే చాలా చాలా బాగుంటుంది. నైట్ వండుకొని పొద్దున తింటే ఇంకా బాగుంటుంది. కొరమీన చేపలు 1 కిలో తీసుకున్నాను, శుభ్రంగా కడుక్కున్నాయి. 1 కిలో కొరమీన చేపలకి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం కొంచెం స్పైసీగా రెడ్గా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత పసుపు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఫిష్ మసాలా పౌడర్ వేసుకోవాలి. వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది, స్మెల్ అదిరిపోతుంది చేపల పులుసు. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే పడుతుంది, లేకపోతే నీసు వాసన వస్తుంది మంచిగా వేయకుంటే. తర్వాత పల్లి నూనె పోసుకొని చేప ముక్కలకు ఈ మసాలాలన్నీ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాక ఈ విధంగా ముక్కలకి కారం ఉప్పు మంచిగా పట్టింది. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. పల్లి నూనె అయితే బాగుంటుంది, చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. నాన్ వెజ్ కర్రీస్కి పల్లి నూనె వేసి వండుకుంటే. తర్వాత ఉల్లికాడలు చిన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక ఉల్లిగడ్డ కాల్చి గ్రైండ్ చేసుకోవాలి. కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ ఇది వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి, వేసుకొని కలుపుకొని ఈ పోపులో ఇందాక మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని గంట పెట్టొద్దు, కలపకుండా చింతపండు పులుసు పోసుకోవాలి. గంట పెట్టి కలిపితే ముక్కలు ఇరిగిపోతాయి కాబట్టి గంట పెట్టి కలపొద్దు. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. పులుసుకు అవసరమైన నీళ్లు పోసుకొని కొంచెం పులుసు పోసుకున్నాక గంటతోటి ఇట్లా లైట్గా కలుపుకోవాలి. మసాలా అంతా నీళ్ళల్లో కలిసేట్టుగా. తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక 10 నుండి 15 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి చేపల పులుసు వండుకోవాలి. ఇవి ఫిష్ ఎగ్స్ చేపల పులుసు మరుగుతుంటే వేసుకోవాలి. ఈ విధంగా చేపల పులుసు మరిగేటప్పుడు చేప ముక్కలు పైకి తేలితే చేపలు ఉడికినట్టే. అంతే, చేపల పులుసు ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక తింటే చాలా చాలా బాగుంటుంది.